హలో ఫ్రెండ్స్, నేను మీ రంజిత్ అగైన్. సో ఈరోజు మీకోసం కొత్త వీడియో తీసుకొచ్చాను. సో ఈరోజు ఎంబార్కేషన్ ఫ్రెండ్స్. ఎంబార్కేషన్ అంటే మన దగ్గర ఆల్మోస్ట్ 750 గెస్ట్ ఉండే, అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు అన్నట్టు 16 రోజుల తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈరోజు కొత్త గెస్ట్ వచ్చేసారు. వాళ్ళ వీడియో నేను తీయడానికి కుదరదు, అందుకని చెప్పేసి బిజీగా ఉన్నా. సో ఇది మీరు చూడొచ్చు, శాన్ ఫ్రాన్సిస్కో. నేను యుఎస్లో ఉన్నా, అమెరికాలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో ఇది. సో ఇక్కడ నిన్ననే పెద్ద ఫైర్ అయింది, చాలామంది, 2 చనిపోయారు అనుకుంటా, నాకు తెలిసి న్యూస్లో చూశాను నేను ఈరోజే. సో ఇక్కడ పెద్ద ఫైర్ అయింది, బయటికి పోవడానికి లేదు. ఈరోజు 750 గెస్ట్ వస్తారు కదా కొత్త వాళ్ళు. సో వాళ్ళని ఇన్వైట్ చేయాలి, మొత్తం చూసుకోవాలి. సో మీరు చూసుకోవచ్చు. సో ఈరోజు లోడింగ్ కూడా అన్నట్టు. లోడింగ్ అంటే మనకు మొత్తం ప్యాలెట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ సామాన్లు మొత్తం షిప్లోకి ఎక్కియాలి. అయితే మా ఫ్రెండ్ రాకేష్, రాజు, చెన్న, నరేష్ వీళ్ళందరూ అడుగుతారు అన్నట్టు, అరే లోడింగ్ మీకు లోపల ఫుడ్ ఎట్లుంటుంది, ఎట్లా కథ, మరి ఎట్లా ఎప్పుడు తీసుకుంటారు సామాన్లు అని చెప్పేసి. సో మీకు చూపిస్తున్నాను లోపల వీడియోస్ కూడా. ఇగో చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనకి లోపలికి వస్తాయి అన్నట్టు సామాన్లు. అక్కడ ఒకరు నిలబడతారు అన్నట్టు, లోపలికి ఎవరన్నా మళ్ళీ అంత అన్సస్పెక్టెడ్ పీపుల్ వస్తారు కదా లోపలికి, అందుకని చెప్పేసి. సో మీరు చూడవచ్చు. సో ఈయన బయట మనిషి మనకు లోపల వచ్చి హెల్ప్ చేస్తాడు అన్నట్టు సామాన్లు లోపలికి వేయడానికి. సో ఈ ప్యాలెట్ జాక్ అంటారు దీన్ని. లోపల నుంచి ఆ ట్రాలీ నుంచి మనకి ప్యాలెట్స్ పైన వస్తాయి అన్నట్టు, మొత్తం చెక్కల పైన. అవి లోపల నుంచి అట్లా ట్రక్ చిన్న ప్యాలెట్ జాక్ మీద లోపల తీసుకొచ్చి మనకి ఇవన్నీ ఫ్రూట్స్ అన్నట్టు కూడా, ఉల్లిపాయలు కూడా ఉన్నాయి. వీడియోస్ లోపల అంత టీం వర్క్ అన్నట్టు, ఇంకా ప్రతి ఒక్కరు ఒకరికొకరు హెల్ప్ చేస్తారు. సో ఈరోజు మాత్రం చాలా బిజీ డే ఉంటుంది, అయినా కూడా నేను వీడియో తీస్తున్నాను మీకోసం అని చెప్పేసి. ఎంబార్కేషన్ కదా, అందుకని చెప్పేసి తీస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ నేను రేపు బయటికి వెళ్తాను మెక్సికోలో. రేపు షిప్ మెక్సికో వెళ్తుంది. రేపు బయటికి వెళ్ళిన తర్వాత మీకు నేను బయట వీడియోస్ కూడా చూపిస్తాను. సో చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ వైన్స్, బియర్ బాటిల్స్ అన్నీ ఈరోజు అంటే ఆల్మోస్ట్ 16 రోజుల కోసం నింపుతున్నారు అన్నట్టు సామాన్లు. ఒకవేళ ఈ సామాన్లు అయిపోతే మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ బయట నుంచి కొంటారు వీళ్ళు, ఆ పైసలు పెట్టి కొంటారు. మళ్ళీ బయటికి పోయి ప్రొవిషన్ టీం ఉంటుంది కదా, వాళ్ళు బయటికి వెళ్ళి మనకి ఏమైతే అవసరం ఉంటుందో అవన్నీ కొనుక్కొస్తారు అన్నట్టు. దానికోసం కూడా ఒక టీం ఉంటుంది అన్నట్టు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి షిప్లో. డిపార్ట్మెంట్లు ఎట్లా అంటే కిచెన్ టీం ఉంటుంది, సర్వీస్ టీం ఉంటుంది, హౌస్ కీపింగ్ టీం ఉంటుంది, ప్రొవిషన్ టీం ఉంటుంది, సెక్యూరిటీ టీం ఉంటుంది, డెక్ డిపార్ట్మెంట్ టీం ఉంటుంది, లాండ్రీ టీం ఉంటుంది. అంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇది మోస్ట్లీ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోస్ స్టూడెంట్స్కి పంపించండి. ఇంటర్ అయిపోయిన వాళ్ళకి, 10th అయిపోయిన వాళ్ళకి, డిగ్రీ చేస్తున్న వాళ్ళకి. ఎందుకంటే చాలా జాబ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈరోజు ఫ్రెష్ ఫిష్ కూడా వచ్చినాయి, ఫ్రెష్ చేపలు అన్నట్టు. ఆల్మోస్ట్ ఒక $7,000 ఫిష్ వచ్చినాయి ఈరోజు. సో చూస్తున్నారు కదా మీరు, మొత్తం లోపలికి ఎక్కిస్తారు. సో చాలా హైజీనిక్. ఎంత ఐస్లో వచ్చినాయి చూడండి, చూస్తున్నారు కదా. మొత్తం క్వాలిటీ చూసుకొని రిసీవ్ చేయాలన్నట్టు. మనకైతే వితౌట్ క్వాలిటీ అయితే రాదు. స్టాండర్డ్స్ అంటే మెయింటైన్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఫ్రెష్ అంటే ఫ్రెష్. ఇది స్ట్రైప్ బాస్. ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఫిష్. $15 1 పౌండ్ అంటే ఆల్మోస్ట్ $30కి 1 కిలో వస్తుంది మనకి. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, $30 1 కిలో. అంటే ఇది $30 అంటే మన ఇండియన్ రూపీస్ మీరు చూసుకోవచ్చు, $85 ఉంది ఒకటి. $1 $85 ఉంది. సో చూసుకోండి మీరు, సరేనా. సో పెద్ద ఫిష్లు కూడా వస్తున్నాయి, మీకు చూపిస్తున్నా. ఇది మాహి ఫిష్, మా ఫ్రెండ్ ఓపెన్ చేస్తుండు. సో నేనే వీడియో తీస్తున్నా, వేరే వాళ్ళు తీస్తే మళ్ళీ మా షెఫ్ జాకెట్ పైన లోగోస్ అవి ఉంటాయి కదా, అందుకని చెప్పేసి. చూస్తారు కదా, ఫ్రెష్ మాహి ఇది ఆల్మోస్ట్ $5కే పౌండ్ ఉంటుంది. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే పెద్ద ఉంది కదా, అందుకని చెప్పేసి. కానీ టేస్ట్లో మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మాహి నన్ను చూస్తారు కదా మీరు. సో ఇంకొకటి పెద్దగా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. నాకైతే లేపడానికి అవ్వట్లేదు, ఆల్మోస్ట్ ఒక 40 కిలోలు ఉంటుందేమో. చేతిలోకి వెళ్ళి జారుతుంది కదా, అందుకని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మీరు మాత్రము షిప్లో జాబ్ చేయాలనుకుంటే కాలేజ్ స్టూడెంట్స్కి ఈ వీడియోస్ పంపించండి ఫ్రెండ్స్. సో వాళ్ళకి మోటివేషన్గా ఉంటుంది ఈ వీడియో. సో ఒక వీడియో నేను తీస్తాను మంచిది, అంటే జాబ్లో ఎట్లా అప్లై చేసుకోవాలి, హోటల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, తర్వాత మీకు షిప్లో రావడానికి ఏమేమి కోర్సులు చేయాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు షిప్లో రావడానికి, అట్లా ఫ్రెండ్స్. అంటే స్టార్టింగ్ శాలరీ మీకు $1,000 ఉంటాయి ఫ్రెండ్స్. $1,000 అంటే ఆల్మోస్ట్ 80,000. సో ఆలోచించండి మీరు, సరేనా. చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ ఫిష్ కట్ చేస్తున్నావు 1/2 చేసి లెక్సల్ బాక్స్లో పెట్టేసి వాకిన్ ఫ్రిడ్జ్లో పెడతాడు. ఎందుకంటే ఎంత పెద్ద ఫిష్ పెట్టడానికే మనకి బాక్సులు అవి లేవు అన్నట్టు, అందుకని 1/2 కట్ చేస్తుండు.
ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే మీరు మెసేజ్ పెట్టండి, నేను రిప్లై చేస్తాను. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబర్ చేసుకోవాలి మీరు. కొత్త వీడియోస్ కోసం మళ్ళీ బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి. సో ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకేమన్నా ఉంటే మెసేజ్ పెట్టండి. ఓకేనా, లైక్ చేయండి వీడియోని.